తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. రవి బుధుల యొక్క కలయిక ద్వారా మీకు ఈ రాశి వాళ్లకు కొంత మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒత్తిడి కూడా కొంత పెరుగుతూ ఉంటుంది. రావలసినటువంటి ధనం ఆలస్యంగా చేతికి వస్తుంది. సమయానికి కొన్ని నిర్ణయాలు కూడా వాయిదా పడుతూ వస్తాయి. తులారాశి వారు ఈరోజు శ్రీ సూర్యాయ నమః అని చెప్పి సూర్యునికి 7 సార్లు ఈ మంత్రం చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత ఫలితాలు మధ్యమ స్థాయిగా ఉన్నాయి. ధనపరంగా కలిసి వస్తుంది. కొత్త ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. సమయానికి మీకు ఆలోచనలు, ఇతరుల యొక్క సహకారము మంచిగా లభిస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తాయి. నిరుద్యోగులకు కొంత ఉద్యోగ మార్గం దొరికే విషయాలు వింటారు. ప్రయత్నాలు ఫలించే మార్గం ముందుకు వస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు కుంకుమను తీసుకొని దుర్గాయై నమః అని చెప్పి అర్చన చేయండి. అమ్మవారి ఫోటో ముందు 11 సార్లు అమ్మవారు నామాన్ని చదువుకొని కుంకుమను సమర్పించడం వలన మీకు ఇబ్బందులు తొలగి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పవచ్చును. ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. మిత్రుల నుంచి సహకారము లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చును. ముఖ్యమైన నిర్ణయాలు మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశివారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.